హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి జైపూరి స్పెషల్ ఆనియన్ కచోరీ అండి. కచోరీలోనే ది బెస్ట్ ఆనియన్ కచోరీ. ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ నచ్చుతుంది. దీనికోసం అయితే 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న మైదా పిండిని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి, అలాగే కొంచెం వామును కూడా వేసేసుకోండి. ఇలా వాము వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి పిండిలోకి బాగా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోండి. ఇలా బాగా హీట్ చేసుకున్న ఆయిల్ని పిండిలోకి వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 2 టైమ్స్ వరకు అయితే ఇలా వేసేసుకోండి. ఒకసారి వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో బాగా కలిపేసుకొని మిగతాది కూడా వేసేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసి బాగా కలిపేసుకోండి. కొంచెం పిండి చల్లారిన తర్వాత ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఉండకట్టేస్తుంది. ఇలా పిండి అనేది ఉండకట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అయితే ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు అయితే చాట్ మసాలాని లేదా మ్యాగీ మసాలాను కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఆనియన్స్కి మసాలా బాగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది కుక్ అయిన తర్వాత కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి ఆనియన్స్ ముక్కలు అనేది బాగా ఫ్రై అవ్వని అవసరం లేదండి, జస్ట్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా తీసేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి 6 వరకు అయితే కచోరీలు అవుతాయండి. ఇలా పిండిని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. మనం మధ్యలో స్టఫింగ్ పెట్టుకునేలాగా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా పూరీని ప్రెస్ చేసేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి స్టఫింగ్ పట్టే విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిలోనే మనం స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. ఇలా ఆనియన్ స్టఫింగ్ అంతా పెట్టేసుకోండి. నేను ఫస్ట్ చిన్నదిగా చేశాను కాబట్టి స్టఫింగ్ అనేది ఎక్కువ పట్టలేదు. మనం పిండి అనేది కొంచెం పెద్ద బాల్స్ లాగా తీసేసుకుంటే స్టఫింగ్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా చూడండి, ఇప్పుడు నేను పెద్ద సైజులో పిండిని ముద్దను తీసుకున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా ప్రెస్ చేస్తూ గుంటలాగా ఫామ్ చేసుకొని స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ప్రెస్ చేసేసుకోండి. మిగతావి కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసి పక్కకు పెట్టేసుకోండి. నేను తీసుకున్న పిండికైతే 6 కచోరీలు అయ్యాయండి. మీరు కొంచెం పెద్దగా చేస్తే 5 అవుతాయి. నేను కొంచెం చిన్నగా చేశాను కాబట్టి 6 వరకు అయితే కచోరీలు అయ్యాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఆనియన్ కచోరీని వేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్ని కచోరీలు వేసుకున్న తర్వాత
వన్ సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనకైతే ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మంచి కలర్లోకి వస్తాయండి. లోపల స్టఫింగ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నాకు కొంచెం ఇలా ఉండలు చేయడం ఇబ్బంది అయిపోయిందండి వీడియో తీయడం అనేది. అందుకనే మీకు ఇలా చుట్టేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఆ పైన స్టఫింగ్ కూడా కొంచెం బయటకు వచ్చేసిందండి. అందుకే ఆ కచోరీకి పైన కొంచెం మైదా పిండిని అప్లై చేసేసాను. కొంచెం ప్యాచ్ వర్క్ అయిపోయింది కచోరీకి. ఇలా అన్నిటినీ వేసేసుకోండి. మనకి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఈ ఆనియన్ కచోరీ అనేది. సూపర్ టేస్టీగాను ఉంటాయి. ఎప్పుడైనా మీరు స్పెషల్గా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ఆనియన్ కచోరీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సమోసా ఇష్టపడే వారికి అయితే కంపల్సరీ నచ్చుతుంది. సమోసా టేస్ట్లోనే ఉంటాయి కచోరీలు కూడా. నాకు ఆ స్టఫింగ్ పెట్టి కొంచెం క్లోజ్ చేయడం ఇబ్బంది అయిపోయింది, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. పిల్లలకైతే కంపల్సరీ నచ్చేస్తుంది. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అచ్చం సేమే ఉంటుంది, డిఫరెంట్ ఏమీ ఉండదు. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఆనియన్ కచోరీని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.